హాయ్ పిల్లలు, హ్యాపీ ఉగాది. ఈరోజు ఒక చిన్న అమ్మాయి, తన పేరు ఈషా. ఈషా ఉగాది పండుగను ఎలా ప్రత్యేకంగా చేసింది తెలుసా? రండి కథలోకి వెళ్దాం. ఒక అందమైన చిన్న గ్రామం, పక్షుల కిలకిల రావాలతో ఉదయం మొదలయ్యింది. ఈరోజు ప్రత్యేకమైన రోజు, ఉగాది పండుగ. ఆ గ్రామంలో ఈషా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఈరోజు ఉగాది అని ఆనందంగా నవ్వింది. ఈషా అమ్మ ఇంటి ముందు ప్రాంగణం శుభ్రం చేస్తోంది. ఈషా చిన్న ఊడ తీసుకుని పరుగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పింది. ఇద్దరూ కలిసి ఇంటిని శుభ్రం చేశారు. ఇంటి మొత్తం పండుగలా మెరిసింది. తర్వాత ఈషా రంగురంగుల ముగ్గు వేయగానికి రంగులు సిద్ధం చేసింది. ఈషా ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది. ఇంటి ముందు చాలా అందంగా కనిపించింది. అమ్మ తలుపుకు తాజా మామిడి ఆకుల తోరణం కట్టింది. ఇది శుభం మరియు ఆనందానికి గుర్తు. ఇప్పుడు వంటగదిలో ఉగాది పచ్చడి తయారు చేయడానికి సిద్ధమయ్యారు. అమ్మ ఈషాకు పచ్చడి పదార్థాలు చూపించింది. వేప పువ్వులు, బెల్లం, చింతపండు, మామిడి ముక్కలు, మిరపకారం, ఉప్పు. ఈషా ఎంతో ఆసక్తిగా పచ్చడిని కలిపింది. ఈషా పచ్చడి రుచి చూసింది. తీపి, చేదు, పులుపు అన్నీ కలిసిన రుచి చూసి ఆశ్చర్యపోయింది. ఈషా తన తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వెళ్ళింది. అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థించారు. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. దేవాలయం బయట ఈషా తన స్నేహితులను కలిసింది. ఈషా తన స్నేహితులతో ఉగాది పచ్చడిని పంచుకుంది. గ్రామం అంతా పండుగ సంబరాలతో కళకళలాడింది. పిల్లలు ఆడుకుంటూ అందరూ ఆనందంగా ఉన్నారు. ఉగాది అంటే కొత్త ప్రారంభం, ఆనందం మరియు కుటుంబ ప్రేమ. కుటుంబానికి సహాయం చేస్తే ప్రతి పండుగ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.